ఆ మాట రాశాడంటే ఊరికే రాలా, అంత క్రషర్ గుండా వెళ్ళాడు ఆయన. వెళ్ళినప్పుడు అంటున్నాడు, మళ్ళీ ఇంకోసారి చదువుదాం, అందరం గడి చదువుదాం. సిఎస్ లూయిస్ వాజ్ ఆస్క్డ్, చదవండి. వై డూ ద రైచస్ సఫర్? హీ సెడ్, వై నాట్? దే ఆర్ ద ఓన్లీ వన్స్ హూ కెన్ టేక్ ఇట్. దే విల్ డూ ఇట్ డిఫరెంట్లీ దెన్ సంబడి హూ డస్ నాట్ హ్యావ్ దట్ హోప్. తెలుగులో చూద్దాం. సిఎస్ లూయిస్ని అడిగారు. కనపట్లేదా నాన్న మీకు? కనపట్లేదా? ఓ సారీ, తెలుగులో చదువుదాం. సిఎస్ లూయిస్ని అడిగారు, నీతిమంతులు ఎందుకు బాధపడతారు? అతను అన్నాడు, ఎందుకు బాధపడకూడదు? వారు మాత్రమే దాన్ని భరించగలరు. వారు ఆశ లేని వ్యక్తి కంటే భిన్నంగా చేస్తారు. తీసేయండి దయచేసి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? సిఎస్ లూయిస్ని అడిగారు, క్రైస్తవులు శ్రమల గుండా వెళ్ళొచ్చా? వై నాట్? మీరు కూడా అనండి, క్రైస్తవులు శ్రమల గుండా వెళ్ళొచ్చా? గట్టిగా మరి వై నాట్ అనండి. కష్టాల గుండా వెళ్ళొచ్చా? ఇబ్బంది గుండా వెళ్ళొచ్చా? మీ అమ్మాయి వివాహం ఆగిపోవచ్చా? మరి చచ్చిపోదాం అనుకుంటున్నాం. మీ ఇంట్లో మరణం జరగచ్చా? మరి యేసుప్రభు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నా. సిఎస్ లూయిస్ని మీకు అర్థం అవడానికి మీకు చెప్తున్నాను. సిఎస్ లూయిస్ని అడిగారు, ఏమని అడిగారు తెలుసా? క్రైస్తవుల కష్టం గుండా వెళ్ళొచ్చా, శ్రమల గుండా వెళ్ళొచ్చా అంటే వై నాట్? వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకు తెలుసా? యేసయ్యని ఎరిగిన వాళ్ళు శ్రమని, యేసయ్యని ఎరగని వాళ్ళు అదొక రకంగా డీల్ చేస్తారు. యేసయ్యని ఎరిగిన వాళ్ళు డిఫరెంట్గా డీల్ చేస్తారు. ఇప్పుడు ఆమె ఎందుకు డిఫరెంట్గా చేస్తాడు? అది నీ శక్తి వలన కాదు, అది నీ బలం వలన కాదు, నీ పరిశుద్ధత వలన కాదు. దేవుడు నీ సమస్యల్లో స్టెప్ ఇన్ చేస్తాడు ఆయన. ఆర్ యు రెడీ? దేవుడు స్టెప్ ఇన్ చేసి ఎవడైతే నీ శ్రమలకు చూసి ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా గట్టిగా, నీ కష్టాలను చూసి అయిపోయాడు రా, అయిపోయిందిరా ఈమె అనుకున్న వాళ్ళ కళ్ళ ఎదుట ఆ సమస్య నిన్ను హిమాలయ పర్వతంలాగా తీసుకెళ్ళిపోద్ది పైకి.